సత్తి గారు కూడా ఈ సినిమాకి ఒక ప్రొడ్యూసర్, బట్ ఈరోజు ఆయన రాలేకపోయారు అనివార్య కారణాల వల్ల. అండ్ సుకుమార్ గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాము. ప్రెస్ ఫోటో కోసం సుకుమార్ గారిని కూడా. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఆ ప్లకార్డ్ చూపిస్తూ ఫుల్ సాంగ్ లాంచ్. ఆకాశం నుంచి ఫుల్ సాంగ్ వీడియో లాంచ్. సుకుమార్ గారు టు స్టే బ్యాక్ ఆన్ స్టేజ్. అండ్ ఇంకా ఆలస్యం చేయకుండా ఈవెంట్లోకి వెళ్ళిపోదాము. గెస్ట్లందరినీ స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాము. ఫస్ట్లీ ఐ ఇన్వైట్ అశోక్ గారు, హీరో ఆఫ్ దిస్ ఫిల్మ్. సో హీరోగా సినిమా ద్వారా పరిచయం అవుతూనే ఓ పక్క దర్శకుడిగా కూడా రోల్ ప్లే చేసేసారు. అశోక్ గారు, వెల్కమ్ ఆన్ స్టేజ్. And the music director of this film, Sai Karthik garu, please welcome on stage. And ee సినిమాలో హీరోయిన్ గా మనల్ని అలరించబోతున్న పూజిత పొన్నాడా, ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. అండ్ సినిమాటోగ్రాఫర్ ప్రవీణ్ గారిని కూడా స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాము. ప్రవీణ్ అన్మోల్ గారు. అండ్ ఎడిటర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ నవీన్ గారు, కెన్ we have you on stage? ఎస్, సినిమా దర్శకుడు జక్కా హరిప్రసాద్ గారిని సాదరంగా స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నాను. ఈ సినిమాలో ఒక మంచి పాత్రతో మనల్ని ఎంటర్టైన్ చేయబోతున్న లోబో, కెన్ వి హ్యావ్ యూ ఆన్ స్టేజ్? ఓ, వాట్ ఎ రెస్పాన్స్. లోబో. ఎస్, సో టీమ్ మెంబర్స్ ఎవరైనా మిస్ అయి ఉంటే స్టేజ్ పైకి వచ్చేసేయండి ప్లీజ్. దిస్ ఇస్ బండ్రెడ్డి విజయ్ కుమార్ గారిని కూడా స్టేజ్ పైన మాతో పాటు జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాము. విజయ్ ప్రసాద్ గారు, కెన్ వి హ్యావ్ యూ ఆన్ స్టేజ్? ఎస్, ఇప్పుడు దర్శకుడు సినిమా ఎస్ బిఫోర్ దాట్ ఎస్ దర్శకుడు సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ బై అల్లు అర్జున్ గారు. కొంచెం అందరూ స్టేజ్ పైన ఉన్న గెస్ట్లందరూ కొంచెం వెనక్కి జరగాల్సిందిగా కోరుతున్నాము. వీ హ్యావ్ ఫ్లవర్ పాట్స్ హియర్. ఒక్కసారి అందరూ కొంచెం స్టేజ్ పైన ప్రెస్ కోసం ఒక గ్రూప్ పిక్. దర్శకుడు ఇన్ థియేటర్స్ ఆగస్ట్ 4th.
థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు సెల్బే ఎండి రఫీ గారిని కూడా మాతో పాటు జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాము. ఒకసారి ప్రెస్ కోసం ఒక గ్రూప్ పిక్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. అండ్ సౌండ్ తగ్గించండి ప్లీజ్. ఎస్, సో మనందరం దర్శకుడు సింబల్ మీరు అందరూ బాగా ప్రాక్టీస్ చేశారు కదా. ఒకసారి అందరూ దర్శకుడు సింబల్ పెడితే సూపర్ గా ఉంటుంది. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, ముందుగా దిల్ రాజు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. దర్శకుడు కరెక్ట్ ఒక 14 years బ్యాక్ మామూలు బట్టలతో మామూలు చెప్పులతో నా దిల్ సినిమాకి వర్క్ చేశాడు. అంటే ఒక నార్మల్ కుర్రాడు, ఎక్కడో నాకు ఫైర్ కనిపిస్తుంది, ఎక్కడో ట్రావెల్ అవుతున్నాం, నాతో ఒక బ్రదర్ లాగా ట్రావెల్ అయ్యాడు. సడన్గా ఒక మాంటేజ్ చెప్పాడు, అదే ఆర్యా సినిమాలో, అదొక సెన్సేషన్. సో మా ముగ్గురికి ఆర్యా అనే సినిమా ఒక లైఫ్. మేము ఎంత ఎదిగినా, ఎంత టాప్ పొజిషన్లోకి వెళ్ళినా, ఎక్కడైతే మొదలు పెట్టామో, మొదటి అడుగులు వేసామో అవి ఎప్పటికీ తీపి గుర్తులే. మా ముగ్గురికి అవే తీపి గుర్తులు. సో మళ్ళీ ఈరోజు ఈ దర్శకుడు ఆడియో ఫంక్షన్లో మేము ముగ్గురమే నిలబడడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఆయన దర్శకుడు ఈ సినిమా ట్రైలర్లు అన్నీ చూస్తున్నా నాకు సుకుమారే కనిపిస్తున్నాడు. అంటే సుకుమార్ అనేటోడు ఒక దర్శకుడికి పిచ్చోడు. ఎంత పిచ్చోడు అంటే ఏదైనా చేస్తాడు దానికోసం. అంటే నవరసాలు సినిమాలో ఎలా ఉంటాయో ఆ బాడీలో అలాంటి నవరసాలు ఉంటాయి. కోపము, ప్రేమ అన్నీ. అంటే ప్రేమ ఎక్కువ ఉంటుంది, కోపం ఎక్కువ ఉంటుంది. ఆ రెండుటి దగ్గర నుంచి చూసిన వ్యక్తిని నేను ఒక్కనే, వాళ్ళ ఫ్యామిలీ తర్వాత నేనే చూశానేమో. ఎంత అంటే మాకు ఆర్యా సినిమా అప్పుడు నాకు అలాంటిదే. నేను ఎక్కువ మనుషుల్ని నాకు క్లోజ్ అవుతున్న కొద్ది నాది లవ్ ఎక్కువ పెరుగుద్ది. ఒకసారి వాటర్లో పడిపోతుంటే బన్నీ సేవ్ చేస్తుంటే వదిలే అని బయట నుంచి అరుస్తున్నాను. అంత కోపంతో కూడిన ప్రేమ అన్నట్టు. సో ఆర్యా సినిమా అయిపోయింది. ఆల్మోస్ట్ రిలీజ్కి వారం రోజులు ముందు ఒక మాంటేజ్ తీయాలి. ఏదైతే నాకు ఫస్ట్ మాంటేజ్ చెప్పాడో అదే మాంటేజ్. ఆ మాంటేజ్ ఇంకా షూటింగ్ లేదు, ఏం లేదు, ఇప్పటికే ఎక్కువైంది. సినిమా రిలీజ్ ఉందని ఇవ్వాల. సడన్గా వచ్చి ఒక డోర్ వేసేసి నా కాళ్ళ మీద పడిపోయాడు. పట్టేసి మీరు నాకు రేపు షూటింగ్కి ఇస్తారా ఇవ్వరా, లేకుంటే నేను వదలను అంటాడు. సరే బాబు వెళ్ళి చేసుకో. సో అంటే ఒక సినిమాని అంత లవ్ చేయడం, అది ప్రేమతోనే ఏది చేసినా. సో ఈ సినిమా టీజర్ కానీ ట్రైలర్స్ కానీ చూస్తుంటే ఆ ప్యాకప్ అని లేచిపోయే యాటిట్యూడ్ కానీ అన్నీ సుకుమారే. సో తన బాడీలో ఉన్న ప్రతి ఒక్కటి ఈ సినిమాలో కనిపిస్తుంది రేపు ప్రేక్షకులకి 100%. అంటే ఇప్పుడు ఇందాక మీరు చూశారు కదా ఒక సాంగ్, ఆ సాంగ్ నాకు వినిపించాడు. ఫస్ట్ వినిపించగానే సుక్కు ఇది ఎవరో పాడడం ఎందుకయ్యా, నువ్వే పాడు, ఎందుకంటే నీదే కదా సాంగ్, నువ్వు పాడితేనే కరెక్ట్ అని చెప్పి ఈరోజు ఆ సాంగ్ నాతోనే రిలీజ్ చేయించాడు. సో సుక్కు ఆల్ ది బెస్ట్. కుమారి 21F ఒక ప్రొడ్యూసర్గా నువ్వు టర్న్ అయ్యి మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ని కానీ ప్రొడ్యూసర్గా చేసి కుమారి 21F సక్సెస్ కొట్టావు. ఈ దర్శకుడు ఇంకొక స్టెప్ ముందుకెళ్ళావు. సో మీ బ్రదర్ సన్ అశోక్, సుక్కు వాళ్ళ అనే సన్, ఇంకొక బ్రదర్ ప్రొడ్యూసర్, ఒక స్నేహితుడేమో డైరెక్టర్, ఇలా అందరు టీమ్గా చేస్తున్నందుకు మీ ఓల్డ్ టీమ్కి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ దిల్ రాజు గారు ఫర్ గ్రేసింగ్ ద ఈవెంట్ అండ్ మీ విషెస్ని తెలియజేయడానికి ఇక్కడ విచ్చేసినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, సినిమా దర్శకుడు హరిప్రసాద్ గారు ఇప్పుడు మాట్లాడతారు. సో చాలా వరకు దర్శకులు తమ రియల్ లైఫ్లోని ఇన్సిడెంట్స్ని సినిమాల్లోకి తీసుకొస్తారు అన్నది తెలిసింది కొన్ని వీడియోస్ ద్వారా. మీరేమేమి తీసుకొచ్చారో కూడా మాకు చెప్పాలి మరి. గుడ్ ఈవినింగ్ ఎవరీబడి. థ్యాంక్స్ అల్లు అర్జున్ గారు, దిల్ రాజు గారు. 100% 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
ఈ ట్రైలర్ చూసి చాలామంది ఈఎంఐ అడిగిన క్వశ్చన్ అడిగారు, ఈ మొత్తం సినిమా అంతా ఎవరన్నా డైరెక్టర్ బయోగ్రఫీనా అని చెప్పేసి. అంటే ఎవరన్నా డైరెక్టర్ అంటే వాళ్ళ ఉద్దేశం సుకుమార్ నుంచి ఏమైనా కాపీ కొట్టేసావని. అయితే ఇందులో ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ కూడా కొత్త సీనే, ఎవరి దగ్గర నుంచి కాపీ కొట్టలే, ఎవరి లైఫ్లోంచి కూడా ఒక్క సీన్ తప్ప. ఆ ఒక్క సీను సుకుమార్ లైఫ్ నుంచి వాడేసా, సుకు రివీల్ చేసేస్తా. చాలా కాలం క్రితం జరిగింది ఇది. అప్పటికి సుకుమార్కి ఇంకా పెళ్లి కాలేదు, ప్రేమలో ఉండేవాడు ఒక అమ్మాయితో. ఆ అమ్మాయికి సినిమాల గురించి పెద్దగా అవగాహన లేదు. అంటే డైరెక్టర్ అంటే ఏంటి అసలు ఏం తెలియదు. సుకుమార్ డైరెక్టర్ అని తెలిసింది. డైరెక్టరా అంటే ఏం చేస్తావు నువ్వు అని. అంటే ఏం చేస్తావు నువ్వు అంటే ఏం ఆన్సర్ చెప్పాలి, మనోడు కొంచెం అయోమయంలో పడ్డాడు. పాప ఆ అమ్మాయి ఎక్స్ప్లెయిన్ చేసింది. అంటే ఈ సాంగ్స్ తీయడానికి డ్యాన్స్ మాస్టర్స్ ఎవరు ఉంటారు, ఫైట్స్ తీయడానికి ఫైట్ మాస్టర్లు వాళ్ళు ఉంటారు, ఈ కెమెరామెన్ షూట్ చేస్తాడు, యాక్టర్స్ అందరూ యాక్ట్ చేస్తారు, అందరూ అన్నీ చేస్తే నువ్వేం చేస్తావని. ఆ క్వశ్చన్తో మనోడికి చాలా భయం వేసినట్టుంది. లవర్గానే ఉంచితే ఇంకా ఎన్ని క్వశ్చన్స్ అడుగుతుందో భయం వేసి తాళి కట్టి పెళ్ళని చేసేసుకున్నాడు. దిస్ ఈస్ అ గర్ల్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చిందో ఇప్పుడు మాకు అర్థమైంది కదా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఐ రిక్వెస్ట్ అవర్ బ్యూటిఫుల్ హీరోయిన్ ఈషా టు స్పీక్ ఫ్యూ వర్డ్స్. ఈషా, మైక్. అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ అండ్ థ్యాంక్ యూ అల్లు అర్జున్ సార్ ఫర్ కమింగ్ అండ్ దిల్ రాజు గారు. Thank you Sukumar sir for giving me this opportunity and Hari Prasad garu, my producers, everyone. It was lovely working with Ashok, Pujita, everyone. August 4th ki release avutundi, tappakunda chudandi. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు దర్శకుడిగా మనకు కనిపించబోతున్న హీరో అశోక్ మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి, ఇక్కడ ఉన్న మీడియా మిత్రులందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అలాగే సుకుమార్ రైటింగ్స్ దర్శకుడు, మేమంతా ఈ స్టేజ్ మీద ఉండి మాట్లాడుతున్నామంటే బికాజ్ ఆఫ్ సుకుమార్ గారు. థ్యాంక్స్ చెప్తే ఇంటికి వెళ్ళే క్లాస్ పిక్తారు కాబట్టి ఇప్పుడు థ్యాంక్స్ చెప్పను. అలాగే అందరికీ క్యాస్ట్ అండ్ క్రూ అండ్ ఆల్ మై ప్రొడ్యూసర్స్ అందరికి కూడా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఎస్, మాట్లాడతారు జస్ట్ 2 minutes, మన టీం మాట్లాడేస్తారు. సో పూజిత, కెన్ వీ హ్యావ్ ఫ్యూ వర్డ్స్ ఫ్రమ్ యూ? గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈరోజు వచ్చిన అందరికీ, టీవీ ఆడియన్స్కి, మీడియా వాళ్ళకి నా నమస్కారం. స్పెషల్ థ్యాంక్స్ టు అవర్ మెగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారు ఫర్ బీయింగ్ హియర్ టుడే. సుకుమార్ రైటింగ్స్లో నాకు అవకాశం ఇచ్చినందుకు సుకుమార్ గారికి, హరిప్రసాద్ గారికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. ఈ సినిమా రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అయ్యి మనందరికీ గుర్తింపు తేవాలని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ టు ద ప్రొడ్యూసర్స్, మై కో యాక్టర్స్ ఇషా, అశోక్, నోయల్. చాలా సపోర్ట్ చేశారు. ద జర్నీ వాజ్ అమేజింగ్ అండ్ ఐఎమ్ సాడ్ ఇట్స్ ఎండింగ్, బట్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. ఎస్, ఇప్పుడు సినిమాటోగ్రాఫర్ ప్రవీణ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. గుడ్ ఈవినింగ్ ఎవరిబడి, అందరికీ నమస్కారం అండి. ఓకే నెక్స్ట్ సార్ మాట్లాడతారు. 2 minutes ప్లీజ్. థ్యాంక్ యూ సార్ అల్లు అర్జున్ సార్ ఫర్ కమింగ్ అండ్ దిల్ రాజు గారు. థ్యాంక్ యూ సుకుమార్ గారు ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఎవరిబడి. థ్యాంక్ యూ అండి.